రాజమహేంద్రవరం టెక్స్టైల్స్ హబ్గా మారిందని, అనేక ప్రతిష్టాత్మక వస్త్రాలయాలు నగరంలో వెలువెలుస్తున్నాయని రాజమహేంద్రవరం నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు అన్నారు. స్థానిక ప్రకాష్ నగరం పెట్రోల్ బంక్ వెనుక నేమని స్ట్రీట్లో కందస్వామి కాంచీవరం షోరూంను నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ, కంచిపట్టు వస్త్రాల కోసం కంచి వంటి ప్రాంతాలకు వెళ్లవలసిన అవసరం లేకుండానే కందస్వామి కాంచీవరం వంటి షోరూం ఇక్కడికి రావడం స్వాగతించదగిందన్నారు. కందస్వామి కాంచీవరం షోరూం నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కందస్వామి కాంచీవరం రాజమండ్రి షోరూం హెడ్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి. మీ రాజమండ్రికి మా కందస్వామి పట్టు చీరల షాప్ని మేము తెచ్చి ఉన్నాము. మీరందరూ రావాల్సింది, వచ్చి మాది వెరైటీస్ చూడండి. కాంజీవరం సంబంధించింది బేసిక్ నుంచి టాప్ రేంజెస్ వరకు ఎవ్రీథింగ్ మన దగ్గర ఉంటుంది. కాంజీవరం కాటన్స్ అండ్ ధోతీస్ ఇవి మొత్తం మన దగ్గర కందస్వామిలో ఎక్స్క్లూజివ్ ఉంటుంది. రాజమండ్రిలో ప్రకాష్ నగర్లో నెమని స్ట్రీట్లో మాది కందస్వామి 7th స్టోర్ని ఓపెన్ చేసి ఉన్నాము. శ్రీదేవి గారు ఇక్కడ స్టోర్ని చూసుకుంటారు, ఉంటారు. మీరు అందరూ వచ్చేసి మా వెరైటీస్ని చూసేసి మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇది ఎన్ని బ్రాంచ్ సార్? ఇది 7th బ్రాంచ్. భవిష్యత్తులో ఎక్కడెక్కడ పెడుతుంది? నెక్స్ట్ వచ్చి వైజాగ్ ఓపెన్ అవుతుంది, కోచింగ్ ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ కాంచీపురం మాది హెడ్ ఆఫీస్ ఉంది, అండ్ విజయవాడ ఉంది, బెంగళూరు ఉంది, రాజమండ్రి ఓపెన్ చేసి ఉన్నాము. నెక్స్ట్ వైజాగ్ అండ్ కోచింగ్ ఓపెన్ అవుతుంది. థ్యాంక్ యూ.